వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్ చూద్దాం. కొన్ని రోజులుగా మనం కరెంట్ అఫైర్ని అప్డేట్ చేయట్లేదు. ప్రజెంట్ మనం ఇప్పటి నుంచి డైలీ కూడా రెగ్యులర్గా కరెంట్ అఫైర్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈరోజు కరెంట్ అఫైర్లో ఏం సార్ అంటే అరేబియా సముద్రంలో మనకు ఒక తుఫాన్ అనేది రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఏ సముద్రం సార్ అంటే అరేబియా సముద్రంలో ఒక తుఫాన్. ఆ తుఫాన్ పేరు ఏంటి సార్ అంటే అస్నా అనే తుఫాన్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగినది. మనకి ఇది అంటే దాదాపుగా 1976 సంవత్సరం తర్వాత ఈ తుఫాను ఏర్పడడం ఇదే మొదటిసారి. అంటే గతంలో 1976లో ఈ తుఫాన్ అనేది ఒక తుఫాన్ అనేది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క 2024వ సంవత్సరం మనకి ఈ అస్నా అనే తుఫాన్ అనేది రావడం తొలిసారిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఇదేనా అంటే అస్నా అంటే పేరు ఏమిటి సార్ అంటే అంగీకరించబడాలి. ఏంటి సార్ అంటే అంగీకరించబడాలి లేదా ప్రశంసించబడాలి. అంగీకరించబడాలి లేదా ప్రశంసించబడాలి. ప్రశంసించబడాలి అనేది మనకి దీని యొక్క అర్థం అని చెప్పడం జరుగుతుంది. మనకి తుఫాన్లు అంటే ఎక్కడ సార్ అంటే బంగాళాఖాతంలోనే ఎక్కువగా రావడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా 1976 తర్వాత మొదటిసారిగా అరేబియా సముద్రంలో అస్నా అనే తుఫాన్ వచ్చింది. అయితే మనకి ఈ అరేబియా సముద్రంలో 1891 నుంచి 2023 మధ్య తుఫాన్లు ఎప్పుడెప్పుడు వచ్చాయి సార్ అని చూస్తే 1976లో రావడం, దానికంటే ముందు 1964లో ఒకసారి, దానికంటే ముందు 1944లో ఈ యొక్క అరేబియా సముద్రంలో తుఫాన్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత 2024లో అస్నా అనే తుఫాన్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఇది అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఈ యొక్క తుఫాన్లు నెల అని మనము నవంబర్ మంత్ లో పిలవడం జరుగుతుంది. అయితే మనకి మొత్తం కూడా కాలాలు అనేవి చూసుకుంటే శీతోష్ణ స్థితి పరంగా 4 రకాల కాలాలు ఉంటాయి. ఒకటి ఏంటి సార్ అంటే నైరుతి ఋతుపవన కాలము అండ్ ఈశాన్య ఋతుపవన కాలము అండ్ వేసవి కాలము అండ్ దాని తర్వాత శీతాకాలము అనేవి ప్రధానంగా మనకి 4 రకాల కాలాలు ఉంటాయి. అయితే నైరుతి ఋతుపవనాల కాలంలో పడే వర్షపాతాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే పర్వతీయ వర్షపాతం అనే పేరుతో పిలుస్తాం. పర్వతీయ వర్షపాతం అంటాం. అదే మనకి ఈశాన్య ఋతుపవనాల వలన పడే వర్షపాతాన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే తుఫాను లేదా చక్రవాతాలు అంటాం. ఏమంటాం సార్ అంటే చక్రవాతాలు లేదా తుఫాన్. వేసవి కాలంలో పడే వర్షపాతాన్ని సంవాహన వర్షపాతం అంటాం. అదే శీతాకాలంలో పడే వర్షపాతాన్ని ఏమంటాం సార్ అంటే మనము మహావత్ వర్షపాతం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త లింకప్ చేసుకోండి. మనకి ఇది జియోగ్రఫీలో భాగంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ లోకి వెళ్ళిపోతే మనకి ఏంటి సార్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ రావడం జరిగింది. ఏంటి సార్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది జాతీయ మానవ హక్కుల కమిషన్ సంబంధించి 2 రోజుల సమావేశం అనేది 2 days సమిట్ అనేది ఎక్కడ జరిగింది సార్ అంటే మణిపూర్ రాష్ట్రంలోని మణిపూర్ యూనివర్సిటీలో మణిపూర్ విశ్వవిద్యాలయంలో మనకు జరగడం జరిగింది. అంటే 2 రోజుల పాటు ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ యొక్క సదస్సు అనేది మణిపూర్ యూనివర్సిటీలో జరగడం జరిగింది. దాదాపుగా ఈ యొక్క సమావేశంలో 100 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు అని చెప్పవచ్చు. మనకి ఇది అయితే మనకి ఈ సమావేశంలో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క సెక్రటరీ జనరల్ కూడా ప్రసంగించడం జరిగింది. అతని పేరు శ్రీ భరత్ లాల్. ఎవరు సార్ అంటే శ్రీ భరత్ లాల్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. అయితే మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఈ మానవ హక్కులకు సంబంధించి. అదే మనకి 1948లో విశ్వ మానవ
హక్కులను ఎవరు ఆమోదించారు సార్ అంటే యుఎన్ఓ అనేది ఆమోదించడం జరిగినది. ఎప్పుడు సార్ అంటే 1948 డిసెంబర్ 10వ తారీఖున ఆమోదించింది. అందువలన డిసెంబర్ 10వ తారీఖుని వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మన భారత రాజ్యాంగంలో చాలా జాగ్రత్త నాన్న, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 3rd పార్ట్ 3వ భాగంలో మనకి ప్రాథమిక హక్కులు కూడా ఉంటాయి. ప్రాథమిక హక్కులు అనేవి ఎన్ని సార్ అంటే మనకి ప్రారంభంలో 7 ఉండేవి, ప్రజెంట్ 6 హక్కులు ఉండడం జరుగుతుంది. అయితే మనకి 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35వ ఆర్టికల్ వరకు ఈ ప్రాథమిక హక్కుల గురించి మనకి రాయబడి ఉండడం జరుగుతుంది. దానితో పాటు మనకి ఓకేనా ప్రాథమిక హక్కులలో మనకి ఈ యొక్క 31వ ఆర్టికల్ అయిన ఆస్తి హక్కును కూడా తీసివేశారు. అంటే 7 హక్కులు ఉండే ఒక దాన్ని తీసేసామన్నాం కదా. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసివేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, 7వ రాష్ట్రీయ పోషణ్ మహ్ అని దాన్ని గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించారు. ఏది సార్ అంటే 7వ రాష్ట్రీయ పోషణ్ మహ్ అనే దాన్ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు సార్ అంటే పోషణతో పాటు మొక్కలు నాటే, దేశవ్యాప్తంగా మొక్కలు నాటేందుకు దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి గారు, గుజరాత్ సీఎం అయిన భూపేందర్ భాయ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగినదిగా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్లాంటేషన్ డ్రైవ్, ఏది సార్ అంటే దేశవ్యాప్తంగా ప్లాంటేషన్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్లాంటేషన్ డ్రైవ్ అనేది దీనికి ఒక స్లోగన్ కూడా యాడ్ చేశారు. ఏంటి సార్ అంటే ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక స్లోగన్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక స్లోగన్ ని కూడా యాడ్ చేసి దేశవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేయడం జరుగుతుందిగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి నరేంద్ర మోడీ గారు ఓకేనా ఈ యొక్క న్యూఢిల్లీలో ఉన్న భారత మండపం, ఎక్కడ సార్ అంటే న్యూఢిల్లీలో ఉన్న భారత మండపంలో, ఎక్కడ సార్ అంటే భారత మండపం ఎక్కడైతే ఉందో ఈ మండపంలో మనకి 75వ సుప్రీంకోర్టు వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. 75వ వ్యవస్థాపక దినం అంటే మన భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది 1950 జనవరి 28వ తారీఖున ఏర్పాటు అవ్వడం జరిగింది. అంటే ఏర్పాటు అయ్యి దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని రకాల స్టాంపులను కూడా నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇది ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు సిజేఐ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు కూడా పాల్గొన్నారు. అయితే భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది ఎప్పుడు ఏర్పాటైంది అని చూస్తే, ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1773వ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1774లో మనకి సుప్రీం కోర్టును కలకత్తాలోని పోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు. దాని తర్వాత 1935లో దీన్ని ఫెడరల్ కోర్టుగా మార్చడం జరిగింది. దాని తర్వాత స్వాతంత్ర భారతదేశంలో 1950 జనవరి 28వ తారీఖున సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. అలాగా దాని సందర్భంగా మనకి ఈ యొక్క 75వ సుప్రీంకోర్టు వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇచ్చేస్తే దానికి సంబంధించిన స్మారక పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది.
కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సుప్రీంకోర్టు మీద పాలిటీ కరెంట్ అఫైర్ లో భాగంగా రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మనకి 15 సంవత్సరాల మయాంక్ 15 సంవత్సరాల ఓకేనా 15 సంవత్సరాల మనకి మయాంక్ ఎవరైతే ఉన్నారో ఓకేనా 15 సంవత్సరాల మయాంక్ చక్రవర్తి గ్రీస్ లో రెండవ గ్రాండ్ మాస్టర్ నార్మన్ ని గెలుచుకోవడం జరిగింది. అస్సాం చెందిన 15 సంవత్సరాల మాస్టర్ మయాంక్ చక్రవర్తి గ్రీస్ లో జరిగిన టోర్నమెంట్ లో రెండవ గ్రాండ్ మాస్టర్ ని పొందడం జరిగింది. అయితే ఇక్కడ ఈశాన్య భారతదేశం నుంచి మొదటి గ్రాండ్ మాస్టర్ కావాల్సి అయిన మొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే మయాంక్ చక్రవర్తి. ఇలాంటివి వ్యక్తుల విభాగాల్లో కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ గా ఎయిర్ మార్షల్ తేజస్ సింగ్ బాధ్యతలు వహించడం జరిగింది. అంటే మనకి ఈ యొక్క 4500 కంటే ఎక్కువ ఎగిరే గంటలు కలిగి ఉన్నవాడు ఇతను. అలాగా డిప్యూటీ ఎయిర్ చీఫ్ మార్షల్ గా జితేందర్ సింగ్ గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది. వ్యక్తుల విభాగాల్లో క్వశ్చన్ పడడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ మన కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే వార్తల్లో నిల్చున్న ఈ యొక్క పంజాబ్ రాష్ట్రం చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఈ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ ప్రాంతం ఏది సార్ అంటే అమృత్సర్ ప్రాంతంలో ఉండే ఈ రైతులు ఎవరైతే రైతులు ఉంటారో ఈ రైతులు ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ పంటలకు మొక్కజొన్న కావచ్చు ఇతర పంటలకు కావచ్చు స్పేర్ చేయడం కోసం అంటే ఈ యొక్క పంటల పైన స్పేర్ చేయడం కోసం ఏం వాడుతున్నారు సార్ అంటే డ్రోన్లను వాడడం జరుగుతుంది. ఓకేనన్నా, ఏం వాడుతున్నారు సార్ అంటే డ్రోన్లను వాడడం జరుగుతుంది మనకి ఇవేనా. అయితే దీన్ని కేంద్రము అండ్ పంజాబ్ రాష్ట్రం ప్రధానంగా మనకి ఈ పథకాన్ని ఒక పేరు కూడా ఉండడం జరిగింది. ఏంటి సార్ ఈ పథకం పేరు అంటే నమో డ్రోన్ దీదీ అనే పథకం ద్వారా ఈ యొక్క పంజాబ్ రాష్ట్రంలో పంటలకి పిచికారి చేయడం కోసం ఈ యొక్క పథకం ద్వారా ఇది అవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇది ముఖ్యంగా పిచికారి చేయడం కోసం ఈ డ్రోన్లను వాడడం జరుగుతుంది. ఈ డ్రోన్ అనేది చూసుకుంటే దాదాపుగా మనకి 16 లక్షల విలువ ఉండడం జరుగుతుంది అండ్ 12 లీటర్ల వాటర్ ట్యాంకును కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది వ్యవసాయంలో ఒక గొప్ప మార్పుగా చెప్పవచ్చు మనకి. కాబట్టి ఇది ఎకానమిక్ కరెంట్ అఫైర్ లో భాగంగా మనకి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఇది ఈ రోజు జరిగిన మనకి ముఖ్యమైన కరెంట్ అఫైర్. రేపటి ఏవైనా మిగిలిపోయినంటే రేపటి కరెంట్ అఫైర్ చూద్దాం. ఆర్ఎస్ కడవి కర్నూలు. మిస్ సార్, జై హింద్.